రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. మంత్రి నారాయణ రాజధాని అమరావతిలో పర్యటించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను పరిశీలించారు. మంత్రి నారాయణతో పాటు ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, ఇంజనీర్లు ఉన్నారు. సీడ్ యాక్సెస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానం చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ యూటిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 year లోపల పూర్తి అయిపోతాయి. దాంతో డిఫరెంట్ లేయర్స్ రోడ్స్ చేసుకుంటూ వస్తారు. పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 2.5 years. బట్ యూటిలైజ్ చేసుకోవడానికి 1 year లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే సీడ్ యాక్స్ రోడ్డు ఉందో సీడ్ యాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి రోడ్డు పైకి యాక్సెస్ ఇస్తున్నాం. అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం. నేషనల్ హైవే కావడానికి అది 2 years పడుతుంది. అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవటానికి జనవరి ఎండింగ్ లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు వర్క్ జరుగుతుంది. ఇవాళ మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను. మొత్తం 78 పైల్స్ వేయాలా. వాటిలో ఆల్మోస్ట్ 1/3 పైల్స్ కంప్లీట్ చేశారు. మిగతాయి కూడా చేస్తున్నారు. సో సీడ్ యాక్సెస్ రోడ్డు బండ్ రోడ్డు మీద ప్రయాణించకుండా సీడ్ యాక్సెస్ మీదే మంగళగిరి రోడ్డుకి జనవరి ఎండింగ్, February 1st week or 2nd weekలో పోయేటట్టుగా దాన్ని చేస్తున్నాం.